పాకిస్తాన్ని పొగుడుతూ ఉన్న కనిపిస్తోంది. వాళ్ళు జిందాబాద్ చెప్తూ ఉన్నారు. నేను ఆ లైన్ని కలిపి చదవాలి అని అనుకోవడం లేదు, అందుకే విడివిడిగా చెప్పాను. పాకిస్తాన్ని పొగుడుతూ వాళ్ళు ఒక టైటిల్ పెట్టారు, అందులో పాకిస్తాన్ కూడా కనిపిస్తోంది. ఆ తర్వాత జిందాబాద్ అని కనిపిస్తోంది. ఆ రెండు లైన్లను నేను కలిపి చదవాలని అనుకోలేదు కాబట్టి విడివిడిగా చదివాను. చూసారా, అది పాకిస్తాన్ని పొగుడుతూ బెంగాల్లో ఒక ఆర్మీ జవాన్ ఇంటికి అతికించిన లెటర్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే మేము తలాలు తీస్తామని అందులో రాశారు. గౌరవ్ ముఖర్జీ ఇంటికి ఈ బెదిరింపు లేఖను అతికించి వెళ్లారు దుండగులు. చేత్తో రాసి, ఆ పేపర్ పై చేత్తో రాసి గౌరవ్ ముఖర్జీ ఇంటి గోడకు అతికించి వెళ్లారు గుర్తు తెలియని దుండగులు. అయితే దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ చేతితో రాసిన లేఖను గౌరవ్ ముఖర్జీ ఇంటికి అతికించి వెళ్లారు. ఒకవైపు పాకిస్తాన్ నేతలు, పాకిస్తాన్ ఆర్మీ అంటూ ఉంటుంది, భారత్ మాపై దాడి చేస్తే మేము అణుబాంబులు వేస్తామని. మరోవైపు బెంగాల్లో ఉన్న ఈ పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులు లేదంటే పాకిస్తాన్ పెంపుడు కుక్కలో ఇలాంటి లెటర్స్ని అతికించి వెళుతూ ఉన్నారు. అంటే ఇప్పటికే మనం ఒకటి చూడొచ్చు, పాకిస్తాన్ జవాన్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉంటే భారత జవాన్లు మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి, భారత పౌరుల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సరిహద్దుల్లోకి వెళుతూ ఉన్నారు. అదే సమయంలో భారత జవాన్లకు ఇలాంటి బెదిరింపు లేఖలు అతికిస్తున్నారు. భారత జవాన్ల వెనుక మొత్తం భారత సమాజం మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నిలబడి ఉంది. ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము భారత జవాన్ల వెనుక నిలబడి ఉంటామనే సంకేతాలను ఇస్తూ ఉండటంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే పాకిస్తాన్ ప్రేరేపిత నేతలు, పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరులు ఇప్పుడు భారత జవాన్ల ఇళ్లను టార్గెట్ చేసి ఈ విధమైన లేఖలు అతికించి వెళ్తున్నారు. మనం రెండు సందర్భాలని కూడా గుర్తు చేసుకోవచ్చు. భారత జవాన్లలో ఆత్మస్థైర్యం రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే భారత జవాన్ల వెనుక ఇప్పటికే మనం చూసాం, కేంద్రం భారత ఆర్మీ, భారత మిలిటరీ ఎటువంటి చర్యలు తీసుకున్నా పూర్తి సపోర్ట్ చేస్తామని చెప్తుంది. భారత మిలిటరీకి పూర్తి స్వేచ్ఛనిచ్చేసాం, పాకిస్తాన్పై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయంపై అని త్రివిధ దళాల అధిపతులతోనూ భారత ప్రధాని సమావేశం తర్వాత పూర్తి స్వేచ్ఛను ఇచ్చాము అనే నిర్ణయం వెలువడిన తర్వాత పాకిస్తాన్లో ఇంకా భయం కనిపిస్తుంది. అందుకే పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. మేము ఒక అంతర్జాతీయ వేదిక పైన విచారణను కోరుకుంటూ ఉన్నాము, కానీ భారత్ మాత్రం క్షేత్రస్థాయిలో చాలా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటుంది అని ఈ భారత రక్షణ శాఖ మంత్రి అన్నాడు. ఇప్పుడు మాత్రం ఈ భారత జవాన్ల ఇంటికి రాసినటువంటి ఆ లేఖను మాత్రం మీరు చూస్తున్నారు. అంటే భారత జవాన్లలో రోజు రోజుకి ఆత్మస్థైర్యం కలుగుతూ ఉంది, పాకిస్తాన్ జవాన్లలో రోజు రోజుకి ఆత్మస్థైర్యం దెబ్బతింటూ ఉంది. ఇప్పటికే వందలాది మంది, అంటే సుమారు 4500 మందికి పైగా ఈ రాజీనామాలు చేశారు పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న నాయకులు. టాప్ కేడర్లో ఉన్న వాళ్ళు, కీలక పదవుల్లో ఉన్నవారు సైతం పాకిస్తాన్లో ఆర్మీని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా తమ కుటుంబ సభ్యులను దేశం దాటించేశాడు క్షేమంగా ఉండాలని. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడ కనిపించడం లేదు అంటూ వార్తలు కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. ఇప్పటివరకు రక్షణ శాఖ మంత్రి మాత్రమే అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియదు. పాక్ ఆర్మీ చీఫే పారిపోయాడు అనే వార్త అధికారికంగా చెప్పినట్లయితే పాకిస్తాన్ ఆర్మీలో మరింత ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పడం లేదు. ఒక ఫోటోగ్రాఫ్ను మాత్రం రిలీజ్ చేసి ఆ దేశ ప్రధానితో మిగిలిన ఆర్మీ సిబ్బంది అంతా కలిసి ఉన్న ఒక ఫోటోను మాత్రం రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో ఆత్మస్థైర్యం దెబ్బతింది. భారత ఆర్మీలో కూడా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తినాలి అని పిచ్చివాగుడు వాగుతూ ఇలాంటి పిచ్చి రాతలు రాస్తూ ఆర్మీ జవాన్ల ఇంటి గోడలకు అతికించి వెళుతూ ఉన్నారు. కానీ ఈ రాతలు, ఈ హెచ్చరిక లెటర్లు భారత ఆర్మీలో ఏ మాత్రం కూడా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశమే లేదు. ఎందుకంటే మొత్తం భారత సమాజం అంతా భారత ఆర్మీ వెనుక నిలబడి ఉంది. ఆ విషయం పాకిస్తాన్కి చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ వ్యాఖ్యల్ని రక్షణ శాఖ మంత్రి వ్యాఖ్యల్లోనే మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటల్ని నేను మీకు వినిపించబోతున్నాను. కానీ ఈ వార్తలో మాత్రం మీరు చూడండి ఒకసారి, పాకిస్తాన్ని పొగుడుతూ రాసినటువంటి లేఖ గౌరవ్ ముఖర్జీ ఇంటికి, అంటే భారత ఆర్మీ జవాన్ ఇంటికి ఆ లేఖను అతికించి వెళ్ళారు. బెంగాల్లో రాసినటువంటి, బెంగాల్ భాషలో రాసిన ఆ లేఖ సారాంశాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ బీహార్లో
ఇంగ్లీష్లో మాట్లాడారు. మేము ఈ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళ కోసం వెతుకుతాము, వాళ్ళని పనిష్ చేస్తామని. ఆ తర్వాత రోజు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. రక్షణ శాఖ మంత్రితో మాట్లాడుతూ ఉన్నారు, సైన్య అధ్యక్షులతో మాట్లాడుతూ ఉన్నారు, త్రివిధ దళాల అధిపతులతో కూడా మోదీ మాట్లాడారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అందుకే నిన్న అన్నాడు 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ ఏదో చేయబోతోందనే భయం పాకిస్తాన్ నేతల్లో, పాకిస్తాన్ సైన్యంలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ లేఖను చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ లెటర్ను మాత్రం పిచ్చ లైట్ తీసుకుంది భారత ఆర్మీ. ఇలాంటి లెటర్లకు భయపడేదే లేదు అని మనం గతంలో కూడా చూసాం కదా. చైనా ఆర్మీ కూడా ఎదురెళ్ళి నిలబడి వాళ్ళను ఆ రేఖ దాటి యువతలకు రానివ్వకుండా అడ్డుగా నిలబడ్డ మన భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని మనం చూసాం. అలాగే పాకిస్తాన్ చేతికి చిక్కినప్పటికీ కూడా వాళ్ళ ముందు ధైర్యంగా నిలబడి మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చిన మన దేశం కల్పించినటువంటి ధైర్యం, పాకిస్తాన్కి మనం ఇచ్చినటువంటి వార్నింగ్ నేపథ్యంలో మనం మళ్ళీ మన జవాన్లను సురక్షితంగా తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఆర్మీకి ఏదైనా ఒక సందర్భంలో, యుద్ధంలోనో ఏదైనా ఒక సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీకి చిక్కినప్పుడు కూడా మన ఆర్మీ ధైర్య సాహసాలను చూపించిన సందర్భాలే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లేఖలు మన ఆర్మీలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం లేదు. పాకిస్తాన్ ఆర్మీలో ఆత్మస్థైర్యం చచ్చిపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు భయంలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ నాయకులు, పాకిస్తాన్ ఆర్మీలో టాప్ కేడర్ ఇప్పుడు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉండటంతో వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ఇలాంటి పిచ్చి రాతలు రాసి ఆర్మీ సిబ్బంది ఇంటి గోడలకు అతికిస్తున్నారు. ఒకసారి మళ్ళీ మీకు ఆ లెటర్ను చూపిస్తాను. ఆ లెటర్లో ఏముందో కూడా మళ్ళీ నేను మీకు చెప్తాను. గౌరవ్ ముఖర్జీ ఇంటికి బెదిరింపు లేఖను అంటించారు, పాకిస్తాన్ని పొగుడుతూ. అందులో పాకిస్తాన్ అని పేరు రాశారు, ఆ తర్వాత జిందాబాద్ అని రాశారు. నేను కేవలం కలిపి చదివేది ఇండియా జిందాబాద్ అని మాత్రమే చదవగలుగుతాను, జై భారత్ అని మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. కాబట్టి ఆ లెటర్ని, అందులో పాకిస్తాన్, ఆ తర్వాత ఉన్న లెటర్ని విడివిడిగా మాత్రమే నేను మీకు చెబుతున్నాను. ఈ లెటర్ను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి అని పాకిస్తాన్ కుయుక్తులు పనినట్టుగా అనిపిస్తుంది కదా. అందులోనూ బెంగాల్లో ఎందుకు ఈ లేఖలు బయటపడ్డాయి అంటే, బెంగాల్లో ఈ లేఖలు ఎందుకు బయటపడ్డాయి అనే విషయంపై కూడా మనం అనుమానించాల్సి ఉంటుంది. బెంగాల్లో సైనికులకు ఎందుకు ఈ బెదిరింపు లేఖలను అతికించారు అనే విషయంపై కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేయాలి. బెంగాల్ ప్రభుత్వంపై కూడా ఇప్పుడు కొన్ని అనుమానాలను వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది అనే మాటలు కూడా సామాజిక మాధ్యమాలలో ఈ లెటర్ తర్వాత వినిపిస్తున్నాయి. చేత్తో రాసిన లెటర్ను అతికించి వెళ్లారు గుర్తు తెలియని దుండగులు. కాశ్మీర్లో స్పెషల్ ఫోర్సెస్ పారా కమాండోగా విధుల్లో ఉన్నాడు గౌరవ్ ముఖర్జీ. అందులో గౌరవ్ తల కావాలి అంటూ రాశారు. గౌరవ్ తల కావాలి అంటూ రాశారు. అంటే భారత జవాన్ తల కావాలి అని, పాకిస్తాన్పై యుద్ధానికి దిగితే మేము మీ సైనికుల తలలు కోరుకుంటాము అనే విధంగా అందులో రాశారు. గౌరవ్ తల కావాలి అని పాకిస్తాన్ పొగుడుతూ ఈ బెదిరింపు లెటర్లు రాశారు. హిందువులను రక్షించే ప్రయత్నం చేస్తే చంపేస్తామంటూ కూడా ఆ కుటుంబానికి బెదిరింపులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బెంగాల్ని బంగ్లాదేశ్గా మారుస్తామంటూ ఆ లేఖలో హెచ్చరికలు చేశారు. బెంగాల్ని బంగ్లాదేశ్గా మారుస్తామంటూ కూడా లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. గౌరవ్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇది భారత జవాన్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి రాసినటువంటి లేఖగా గుర్తించి ఆ లేఖను లైట్ తీసుకున్నారు. కానీ ఆ సైనికుని ఇంటి దగ్గర మాత్రం భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు, బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ లెటర్ను చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.